ఆచి చికెన్ మసాలా. కామారెడ్డి జిల్లాలో క్షుద్ర పూజల ఆరోపణలు కలకలం రేపాయి. తాడ్వాయి మండలం పల్లెగడ్డ తండాలోని వ్యవసాయ భూమిలో పూజలకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడంతో తండావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూ వివాదాల నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామారెడ్డి పట్టణంలో నివాసం ఉండే పార్షి లక్ష్మికి చెందిన సుమారు 10 ఎకరాల వ్యవసాయ భూమిలో గుంతలు తవ్వి నిమ్మకాయలు, పసుపు, బొట్టు, కొబ్బరికాయలు వంటి వస్తువులు కనిపించాయని తండావాసులు తెలిపారు. ఈ భూమికి సంబంధించి కొంతమంది తండావాసులతో కొన్ని సంవత్సరాలుగా భూ వివాదాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తండావాసులు తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మీ వాళ్ళు ఏం చేసి తెలుసా, ఇగో వీళ్ళే ఇప్పుడు పోతున్నారు కదా, వీళ్ళు మా వాళ్ళు ఏం చేసిండ్రు, మీ వాళ్ళు ఫోన్ చేసిర్రు పోలీసు వాళ్ళకి. వీళ్ళు చాయ్ తాగేటందుకంటే చాయ్ మాకు దాదాపుగా 1 సంవత్సరంన్నర నుంచి మాకు ఇక్కడ జరిగిన అన్యాయం లేదండి. ఎందుకంటే ఇక్కడ మేము తాత ముత్తాతల నుంచి ఇక్కడ చేసుకున్న ల్యాండ్ ఉంది. అది మేము కొన్నది చిన్న సాయన దగ్గర నుంచి. అయితే దాన్ని ఆన్లైన్లో చూసి పార్శ్వలక్ష్మి అనే ఆమె ఆన్లైన్లో బై చేసుకుంది, అంటే తీసుకుంది ఆ ల్యాండ్. ఇక్కడికి వచ్చి ఏముంది, ఎవరు కబ్జాలు ఉన్నారనేది చూసుకోలేదు. మేము యాక్చువల్లీ ల్యాండ్ కొన్నాం. మా దగ్గర వచ్చేసి ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎవరు లేరు, చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. పట్టా చేపించలేదు. ఆ ల్యాండ్ తీసుకున్న ల్యాండ్ని పట్టా చేయించుకోలేదు. ఇప్పుడు మేము దాదాపు 45 సంవత్సరాల నుంచి చేస్తున్న ల్యాండ్లో వచ్చేసి ఇది మా ల్యాండ్, ఇది మేము పట్టా ఉందని చెప్పేసి పోలీసు వాళ్ళతోని మా మీద అక్రమ కేసులు పెట్టించారు. అయినా మేము ఇప్పటికి కూడా పేసులో తిరుగుతూనే ఉన్నాము. జస్ట్ మేము మాట్లాడడానికి వెళ్ళినా కూడా మా పైన క్రిమినల్ కేసులు, క్రిమినల్ కోర్టులు పంపిస్తున్నారండి. ఇప్పుడు ఇక్కడ మెయిన్లీ మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న గడి అండి, ఇది మా పురాతనం నుంచి ఉన్న గడి. ఇక్కడ వచ్చేసి వేరే విలేజ్ ఉండే అంట, ఇరక్పేట అనే విలేజ్. ఆ విలేజ్ ఇక్కడికి వచ్చేసి ఆ గడిని గెలిస్తే గతర్ లేచి వెళ్ళిపోయిందనే టాక్ ఉంది పురాతనం నుంచి. అయితే మేము అప్పటి నుంచి దీన్ని టచ్ చేయడానికి కూడా రామండి. అదే ఇప్పుడు పార్శ్వలక్ష్మి అనే ఆమె నైటు దాదాపు 20 మందితో కలిసి ఇక్కడ స్టే చేస్తే నైట్ వాళ్ళు పోలీసు వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమని, ఇట్లా మమ్మల్ని తాండవలకు కొట్టడానికి వస్తున్నారని. పోలీసు వాళ్ళు కూడా వచ్చి మరి ఇన్ఫార్మ్ చేసిరు. అది ఫేక్ అని తెలుసుకొని పోలీసు వాళ్ళు వెళ్ళిపోతున్న సమయంలో నేను వాళ్ళకి కాల్ చేసిన అండి. ఏమని, సార్ మీరు ఎందుకు వచ్చారు, మేము కొట్టినామా వాళ్ళని, మరి ప్రూఫ్ ఉందా అంటే లేదు, వాళ్ళు ఫేక్ సాక్ష్యం ఇచ్చారంటే మరి ఎందుకు ఫేక్ సాక్ష్యం ఇస్తారు? ఈ రోజు వాళ్ళు ఫేక్ సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు రేపు వాళ్ళు నెత్తిలు పలగొట్టుకుని కూడా పోలీసు స్టేషన్కి వచ్చి మేము కొట్టినామంటే మీరు ఒప్పుకుంటారా అంటే, మాకు దాదాపుగా 1 సంవత్సరంన్నర నుంచి మాకు ఇక్కడ జరిగిన అన్యాయం లేదండి. ఎందుకంటే ఇక్కడ